ప్లే చేసిన ఒక రెండే. అంతకుముందు ఇప్పుడు నా దగ్గర చాలా లిస్ట్ ఉంది. సచిన్ నాదెళ్ల గారికి మైక్రోసాఫ్ట్ సీఈఓ అని చేసింది నేనే అన్నాడు. పివి సింధు గారికి బ్యాడ్మింటన్ నేర్పాను, నాదే స్ఫూర్తి, నేనే ఆదర్శం, నేనే చెప్పించాను, చాలా రకాలు మాట్లాడారు. ఒక మాట కాదు. అబ్దుల్ కలాం గారిని రాష్ట్రపతిని చేసింది నేనే అని చెప్పారు. వాజ్పేయి గారిని ప్రధానమంత్రిని చేసింది నేనే అని చెప్పారు. అబ్దుల్ కలాం గారు విజన్ 2020 అనే పుస్తకం రాయడానికి నా సలహాలు తీసుకున్నారు, నాయే ఆదర్శంగా తీసుకొని రాశారని చెప్పారు. సెల్ ఫోన్లు కనిపెట్టింది నేనే అని చెప్పారు. భారతదేశానికి కంప్యూటర్ని ల్యాప్టాప్ని ఈయన తీసుకొని వచ్చారంట. అంటే మొత్తం ఈయన తీసుకొని వచ్చి ఈయన అందరికి పంచినట్టుగా చెప్పారు. హైదరాబాద్ని ప్రపంచ పటంలో పెట్టింది నేనే అని చెప్పారు. సంక్రాంతికి సొంతూర్లు వెళ్లే వాళ్ళకి ఆ సాంప్రదాయాన్ని మేమే స్టార్ట్ చేసామని చెప్పాడు. అమరావతిలో పెట్టుబడులు పెట్టడానికి నేను స్నానం చేయకుండా విదేశాలన్నీ తిరిగి వచ్చానని చెప్పాడు. అట్లానే అంబేద్కర్ గారికి భారతరత్న అవార్డు ఇప్పించానని చెప్పారు. సముద్రంలో తుఫానులు రాకుండా అడ్డుకుంటున్నాను అని కూడా ఆయనే చెప్పిన మాటలే. ప్రపంచానికి పాఠాలు నేర్పానని చెప్పారు. ఇంకా రకరకాలుగా రింగ్ రోడ్ వేసానన్నారు, ఎయిర్పోర్ట్లు కట్టానన్నారు. మరి రింగ్ రోడ్లు ఎవరి హయాంలో వచ్చినాయి? ఎయిర్పోర్ట్, హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఎవరి హయాంలో కట్టారు? జీవన్ కుమార్ గారికి కూడా అక్కడ ఉన్న అందరు ప్రతినిధులకి, టీవీలు చూసే వాళ్ళందరూ కూడా తెలిసిన విషయమే. మోడీ గారిని తరిమేస్తా అని చెప్పి మోడీ గారు కాళ్ళు పట్టుకునేటట్టుగా రోజు లెటర్లు రాస్తుంది ఆయనే. ఇప్పుడు ఇవన్నీ కొత్తగా నేను చెప్పింది కదా, ఎన్టీఆర్ గారికి పార్టీ పెట్టమని సలహా ఇచ్చింది అని కూడా చెప్పారు. ఇవన్నీ చూస్తుంటే మొన్న ఈ మధ్య ఒక సోషల్ మీడియాలో ఒకటి ట్రోల్ అయింది. అది మరి జీవన్ కుమార్ గారికి తెలుసో లేదు. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో జరిగిన సన్నివేశం, అంటే నేనేదో కించపరచడానికి చెప్పలేదు, అంతా నేనే అన్ని నేనే అని ఒక వింత వ్యాధితో చంద్రబాబు నాయుడు గారు బాధపడుతున్నారేమో అని చెప్పి ఆ సోషల్ మీడియాలో వచ్చిందే. నేను ఇక్కడ మళ్ళీ మీకు ఒకసారి రిపీట్ చేసి చెప్తున్నా. ఈ కరోనా వచ్చిన సమయంలో ఇంట్లోనే ఉన్నారు కాబట్టి లోకేష్ బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు, భువనేశ్వరమ్మ గారు, అట్లానే అందరు ఇంట్లోనే ఉన్నారు కాబట్టి ఈయన లోకేష్ బాబు గారు కొంచెం బాధపడతా ఇంట్లోకి వెళ్ళారంట. వెళ్తే భువనేశ్వర్ గారు ఏంటి నాన్న, ఏంటి బాబు, ఎందుకంటే డాడీకి అందరు ఫోన్లు చేస్తున్నారమ్మా, పొద్దున చైనా అధ్యక్షుడితో, తర్వాత అమెరికా అధ్యక్షుడితో, అట్లానే బ్రిటన్ ప్రధానితో, జపాన్ ప్రధానితో, పాకిస్తాన్ ప్రధానితో, అట్లానే ఇందాక మోడీ గారితో కూడా అందరూ ఫోన్లు చేశారు, నాకు ఒక్కళ్ళు కూడా ఫోన్ చేయట్లేదు అంటున్నాడు లోకేష్ బాబు. ఎందుకు నాన్న, అది నీకు తెలియదు అసలు విషయం అని చెప్పి ఆమె కూడా తలుపు దగ్గరికి వేసి ఆమె కూడా ఆడవటం స్టార్ట్ చేశారండి. ఎందుకంటే నాన్న ఇది ఫోన్లు చేసేది అనేది నిజంగా ఫోన్లు చేయట్లేదు. అక్కడ ఉన్న కాన్సెప్ట్ ఏంటంటే రాత్రి డాడీ ఇట్లానే అందరికి నేనే మాట్లాడాను, అందరితో నేనే మాట్లాడుతున్నా అని చెప్పి సలహాలు ఇస్తున్నా అని చెప్పి ఆయన అందరికి నిద్దట్లోనే ఫోన్లు చేస్తున్నట్టుగా అలానే మాట్లాడుతూ ఉన్నాడు నిద్దట్లో. హలో మోడీ గారు, హలో జిన్పింగ్ గారు, హలో ట్రంప్ గారు అని ఆయనే ఫోన్లు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి నాకు ఎందుకైనా మంచిదని డాక్టర్ గారిని పిలిపిస్తే, అమ్మ ఇది ఒక మానసిక వ్యాధితో బాధపడుతున్నారు ఆయన, ఎందుకంటే చాలా సీనియర్ లీడర్ కదా, ఇన్నాళ్ళు రాజకీయాల్లో ఉండి ఇప్పుడు అధికారం కోల్పోయేటప్పటికి, అది కూడా వాళ్ళ మీ కుమారుడు కూడా ఓడిపోయేటప్పటికి ఒక తీవ్రమైన మానసిక వ్యాధితో బాధపడుతున్నారు. సో ఖచ్చితంగా వాళ్ళు ఫోన్లు చేయకపోతే మాత్రం ఇది తగ్గే వ్యాధి కాదన్నాక అప్పుడు ఆమెకి భువనేశ్వర్ గారు చాలా తెలియగలం కాబట్టి ఆమెకు ఒక ఐడియా వచ్చి మిమిక్రీ ఆర్టిస్టులు, ఇలానే సేమ్ వాయిస్ పెట్టే మిమిక్రీ ఆర్టిస్టులు తీసుకుని వచ్చి మిమిక్రీ మాట్లాడిస్తున్నారు. అంటే ఫోన్లు వీళ్ళే చెప్పిస్తున్నారు. ట్రంప్ గారు ఫోన్ చేసినట్టుగా హలో ట్రంప్ గారు అని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు. ఇటువంటి ఇంకా అంతకంటే ఏం చెప్పాలి సార్? ఇప్పుడు లేకపోతే మొత్తం నేనే కదా, అన్ని నేనే చేశా అంటారు, అన్ని నేనే కనిపెట్టా అంటారు. ఇది ఇప్పుడు ఎవరో కనిపెట్టిన దాన్ని కూడా తీసుకుని వచ్చి నేనే కనిపెట్టాను. ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసింది నేనే, మళ్ళీ మోడీ గారిని రెండోసారి ప్రధానమంత్రిని చేసింది నేనే, జీవన్ కుమార్ గారిని స్టూడియోలో కూర్చోబెట్టింది ఆయనే, నన్ను కూడా కూర్చోబెట్టింది ఆయనే, యాంకర్ రాజేంద్ర గారిని కూడా ప్రైమ్ 9 లో జాయిన్ చేసి వైరల్ డిబేట్ లో కూర్చోబెట్టింది ఆయనే అని చెప్పినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. అదంతా కామన్ గా తీసుకోవాల్సిన